హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 162. ఆర్యన్ వాడిని తన ప్లేస్కి తీసుకుపోయి మరొకసారి కోటింగ్ ఇచ్చి, చెప్పరా నా కోసం ఏం ప్లాన్ చేశాడు మీ బాస్ అన్నాడు కోపంగా. నాకు తెలియదు సార్, నేను పబ్లో నా గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చానంతే. మిమ్మల్ని ఆ రోజు స్టేషన్లో కలిసింది మా బాస్ చెప్పిన ఆఫర్ మీకు చెప్పడానికి తప్ప నాకేం తెలియదు సార్. ఈరోజు నేను మీకోసం రాలేదు, నన్ను వదిలేయండి సార్ అని వాడు భయంతో వేడుకున్నాడు ఆర్యన్ని. ఆహా రే, నువ్వు చెప్పే సొదంతా నమ్మడానికి నేనేమన్నా పిల్ల బచ్చా అనుకుంటున్నావా? ఏసీపీ ఆర్యన్, తాట తీస్తానా కొడక, మర్యాదగా మీ ప్లాన్ ఏంటో చెప్పు, లేదా ఎన్కౌంటర్లో పోతావు అని వార్నింగ్ ఇస్తూ పాకెట్లోని గన్ బయటకు తీసి లాక్ ఓపెన్ చేశాడు ఆర్యన్. గన్ చూడగానే వాడి పై ప్రాణం పైనే పోతుంటుంది. సార్ సార్, నేను చెప్పేది నిజం, మదర్ ప్రామిస్ సార్. మా బాస్ ఏం ప్లాన్ చేస్తాడో నాలాంటి పనివాడికి చెప్పరు కదా సార్. ఆయన ఏం చేసినా ఆ బసవకి మాత్రమే చెప్తారు. వాళ్ళేం చెప్తే అది చేయడమే మాకు తెలుసు. నాకేం తెలియదు, నన్ను వదిలేయండి సార్ అని ఏడుస్తూ బ్రతిమలాడాడు అతను. సరే, నీ బాస్ రైట్ హ్యాండ్ బసవ ఎక్కడ దొరుకుతాడో చెప్పు, నేను వదిలేస్తాను అని కూల్గా అన్నాడు ఆర్యన్. వాడు గుటకలు మింగుతూ, వాడి గురించి చెప్పానని తెలిస్తే నన్ను నాతో పాటు నా వాళ్ళందరినీ చంపేస్తారు సార్ అని దీనంగా చెప్పాడతను. అచ్చా, నీది మాత్రమేనారా ఫ్యామిలీ? మీరు చంపే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదా? అప్పుడు గుర్తురాదు మీలాంటి వాళ్ళకి అంటూ కోపంగా వాడి చెంప పగులుకొట్టాడు ఆర్యన్. సార్ సార్, కొట్టకండి చెప్తాను. ఆ బసవకు ఆడవాళ్ళంటే చాలా పిచ్చి. రోజు ఆడదాని పొందు లేకపోతే ఉండలేడు. మా బాస్కి ఎదురొచ్చిన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని వాడు అనుభవిస్తూ వాళ్ళని టార్చర్ పెట్టి మరీ దారుణంగా చంపేస్తాడు. మిగతా రోజుల్లో మా బాస్ గెస్ట్ హౌస్లో కంపెనీల నుండి కాల్ గర్ల్స్ని పిలిపించి ఆ బసవకు అప్పగిస్తాడు. కానీ బసవ అక్కడ ఉన్న టైంలో ఎవ్వరూ లోపలికి రాకుండా ఇంటి చుట్టూ భయంకరమైన అడవి కుక్కల్ని కాపలా పెట్టుకుంటాడని విన్నాను సార్. పొరపాటున ఎవరైనా కాంపౌండ్లోకి వస్తే బ్రతుకుండగానే అవి పీక్కు తినేస్తాయంట. అంత భయంకరంగా ఉంటాయి. నాకు తెలిసిందింతే. ఇంకొక విషయం ఏంటంటే, ఆ బసవతో గడిపిన ప్రతి అమ్మాయి నెక్స్ట్ డే హాస్పిటల్ పాలవుతుంది. అందులో కొందరు చనిపోయారు. అంత జరిగినా ఎవ్వరూ వాడినేమీ అడగరు. వాడిని అందరూ ఓ పెద్ద మాన్స్టర్ అంటారు. నాకు తెలిసింది ఇదే సార్ అని చెప్పాడతను. ఆర్యన్ ఆలోచిస్తూ, వాడి గెస్ట్ హౌస్ ఎక్కడుంది అని అడిగాడు సిగరెట్ వెలిగిస్తూ. అతను ఆ అడ్రస్ చెప్పగానే, సరే నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండు, ఆ బసవ చాప్టర్ క్లోజ్ చేసిన తర్వాత నిన్ను వదిలేస్తాను అన్నాడు ఆర్యన్. కానీ అతను భయపడుతూ, మీకు వాళ్ళ గురించి నేనే చెప్పానని మా బాస్కి తెలిస్తే నా భార్య పిల్లల్ని చంపేస్తారు సార్ అన్నాడు. డోంట్ వరీ, వాడికి నీ గురించి తెలియనీలే అంటూ భరోసా ఇచ్చి డాక్టర్కి కాల్ చేసి రప్పించి అతడికి ట్రీట్మెంట్ ఇప్పించాడు ఆర్యన్. ఈయనే కొట్టి ఈయనే వైద్యం చేస్తున్నాడు, చాలా తేడా మనిషిలా ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు అతను. ఆర్యన్ అతన్ని అక్కడే వదిలి కొంతమందిని కాపలాగా పెట్టి తన స్టేషన్కి వెళ్ళాడు. దారిలో ఉండగా కమిషనర్ ఫోన్ చేశాడు. ఆర్యన్ ఫోన్ తీసి విష్ చేశాక ఆయన అర్జెంటుగా తన ఇంటికి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళ్ళాడు ఆర్యన్. వీళ్ళ టైం కాస్త డిఫరెంట్ టైంలో రుద్ర శివానీలుంటారు. శివానీ కోసం రుద్ర రూమ్లో బాల్కనీలో డిన్నర్ ప్లేట్ ప్లాన్ చేయడం చూసిన శివానీ మురిసిపోయింది. రుద్ర తనకి ఫుడ్ తినిపించి డెజర్ట్ తీసుకుని శివానీ పెదాలకి కాస్త దూరంలో ఉంచి, నాది 1 కండిషన్, ఈ స్వీట్ని నువ్వు నాకు తినిపించాలి కానీ చేత్తో పట్టుకోకూడదు అని కొంటెగా నవ్వుతూ చెప్పాడు రుద్ర. చేత్తో కాక మరెలా కాలుతో తినిపించేదా అని వెటకారంగా అడిగింది శివానీ. రుద్ర చిరకోపంగా శివాని తల మీద మొట్టి, కాస్త రొమాంటిక్గా ఆలోచించవే, ఎక్కడ దొరికేవే నాకు మొద్దు అని కసిరాడు రుద్ర శివానీని. ఆమె తలపై రుద్దుకుంటూ చిరకోపంగా, నాకేమీ మీలాగా ఎక్స్పీరియన్స్లు లేవుగా అంది కచ్చగా శివాని. అమ్మని, నన్ను అండం కాదే, నువ్వు మన పెళ్ళైన ఇన్నేళ్ళైనా ఒక్కసారైనా నాతో రొమాంటిక్గా ఉన్నావా? ఏదో నేను ఫోర్స్ చేసి నిన్ను నా దారిలోకి తెచ్చుకోవడం తప్ప నీకు నువ్వుగా ఏ రోజైనా ఓ ముద్దైనా ఇచ్చావా? మగాడికి కాదు, ఆడదానికి కూడా రొమాంటిక్ థాట్స్ ఉన్నప్పుడే ఆ సంసారం మరింత కలర్ఫుల్గా ఉంటుంది, అర్థమైందా అని అడుగుతూ కన్ను కొట్టాడు రుద్ర. శివాని పెదవి విరిచి, నాకు అలా ఏం లేవు, ఇప్పుడు ఏం చేయమంటావు, నాతో లైఫ్ బోర్ అంటావా అని కినుకుగా అడిగింది శివాని. మొద్దువే నువ్వు అంటూ రుద్ర ఆమె నొళ్ళలోకి లాక్కుని చుట్టూ చేతులు వేసి, నీతో నాకు ఎప్పటికీ బోర్ అనిపించదే శివమ్మ. నువ్వు నా ఊపిరిగా ఎప్పుడు మారిపోయావో తెలీదు, కానీ నువ్వు లేని క్షణం కూడా నాకు ప్రాణం నిలవదు.
నేను నీకు చాలాసార్లే ఈ మాట చెప్పాను. అయినా నువ్వు పదే పదే అడుగుతున్నావంటే నా ప్రేమలో ఏదో లోపం ఉంది. నీ దగ్గర నేను నమ్మకాన్ని సంపాదించలేదని అనిపిస్తుందన్నాడు రుద్ర. చప్పున అతని నోటి మీద చెయ్యించి, అలా అంటావేంటి రుద్ర? నేనలా అనుకోలేదు. నీపై నాకు నమ్మకం కలగలేదంటే నీ ప్రేమని నేను శంకించినట్టే. నీ ప్రేమ దొరికినా నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు మాత్రమే తెలుసు. నా అతాలోచనలతో నిన్ను అనవసరంగా బాధ పెట్టేశాను. సారీ రుద్ర అని బాధగా చెప్తున్న శివాని చేతిని అలాగే పట్టుకుని ముద్దు పెట్టిన రుద్ర నవ్వుతూ, ఇక ఆ విషయం వదిలే. నేను బాధపడ్డం లేదు, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. మన ఈ అందమైన డేట్ని స్పాయిల్ చేయకూడదు. చాలా స్వీట్ మెమరీస్ పోగు చేసుకోవాలని ఇదంతా చేస్తాను, కానీ నువ్వేడ్చి ఖరాబ్ చేసుకోవడానికా నేను ఇంత కష్టపడింది అని అడిగాడు రుద్ర. నిజమే, నేనే అనవసర టాపిక్ తీశాను, కానీ నాకు రొమాంటిక్గా ఉండడం రాదు. ఎలా మరి నీ ఫ్యాంటసీ తీరేది అంటూ అమాయకంగా ఫేస్ పెట్టింది శివాని. రుద్ర ఆమె బుగ్గ కొరికి, నువ్వు ఇన్నోసెంట్లా ఫేస్ పెడితే నమ్మేయడానికి నేనేం వెర్రోడిని కానీ వేరనారి. నీ గట్స్ నీ తెలివి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు, కానీ ఇప్పుడేంటి, నీకు రొమాంటిక్గా కిస్ చేయడం తినిపించడం రావాలి అంతే కదా. నేను నేర్పుతాను, అది ఫాలో అయిపో అని నవ్వుతూ చెప్పాడు రుద్ర. అబ్బా, ఈ వంకతో నువ్వు నాతో ఆడుకోవడానికా అంటూ శివాని చిరుకోపంగా చూసింది ఆమె. ఇదెక్కడి గోలే, నీకు రాదంటావు, నేర్పుతా అంటే నన్ను ఆడిపోసుకుంటావు. ఇకెలాగే నీతో వేగేది అని నీరసంగా అన్నాడు రుద్ర. అదంతా నాకు తెలీదు, నేను ఈ స్వీట్ స్పూన్తోనే పెడతాను, తిను అంటూ బౌల్ అందుకుని స్పూన్తో రస్మలాయిని రుద్ర పెదవుల మీద పెట్టింది శివాని. రుద్ర నోరు తెరిచి దాన్ని అందుకుని శివాని చేతిలో బౌల్ తీసి టేబుల్ మీద పెట్టి ఆమె పెదాలని ఒక్కసారిగా అందుకుని తన నోట్లో స్వీట్ ఆమె నోటికి అందించి కొన్ని క్షణాల కొదిలి ఎలా ఉందన్నట్టు కళ్ళెగరేశాడు రుద్ర. శివాని సిగ్గుపడుతూ, పో రుద్ర, నువ్వు అనుకున్నదే చేస్తావు అంది. మరి నాకు అలా పెట్టమంటే నీకు రాదన్నావు కదే, అందుకే ట్రయలర్స్ చూపించాను. మరి ఎప్పుడు పెడతావా ఇలా అని హస్కీగా అడిగాడు రుద్ర. అని శివాని సిగ్గుతో తలడ్డంగా ఊపుతుంటే రుద్ర ఆమెని చిరుకోపంగా చూస్తూ, నువ్వు కనుక ఇప్పుడు నాకు పెట్టలేదంటే నైట్ మొత్తం నేను అస్సలు నిద్రపోనివ్వను, అలాగే నీతో అంటూ శివాని చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు రుద్ర. చీ రుద్ర, నువ్వు అస్సలు మంచోడివి కావు, చాలా బ్యాడ్ బాయ్వి అంటూ అతని ఎదలోనే మొహం దాచేసుకుంది శివాని. రుద్ర గట్టిగా నవ్వుతూ, భార్య దగ్గర ముఖ్యంగా బెడ్ మీద బ్యాడ్ బాయ్గా ఉంటేనే మరింత కిక్కుంటుంది, బెడ్ మీద డీసెంట్గా ఉంటానంటే కుదరదు అంటూ కన్ను కొట్టాడు రుద్ర. అతని మాటలకి సిగ్గుతో ఆమె బుగ్గలు రెడ్గా అయిపోగా తలెత్తి అతన్ని చూడలేకపోయింది శివాని. ఓయ్, నేను అడిగింది చేస్తావా లేదంటే నేను నీ చెవిలో చెప్పింది చేయనా అని నవ్వుతూ బెదిరించాడు రుద్ర. శివాని అలకగా సిగ్గుపడుతూనే కష్టంగా స్వీట్ బౌల్ తీసుకుని అతను అడిగినట్టే తన పెదవుల మధ్య స్వీట్ ఉంచుకుని రుద్ర పెదవులకి దగ్గరగా వెళ్ళిందామె. రుద్ర ఆమె అవస్థ చూసి నవ్వుతూ ఇష్టంగా ఆ స్వీట్తో పాటు శివాని పెదాల్ని కూడా కలిపి ఆ ముద్దుని మరింత స్వీట్గా మార్చి మధ్య మధ్యలో ఆమె అందాలని చేతులతో నలుపుతూ ఇద్దరిలోనూ ఫీలింగ్స్ని హాయిలోకి తీసుకెళ్ళిపోయాడు రుద్ర. ఆ ముద్దులో ఊపిరందక సోలిపోయిన శివానీని అలాగే ఎత్తుకుని లోపలికొచ్చి కాలితో బాల్కనీ డోర్తాన్ని లాక్ చేసి ఆమెతో సహా బెడ్ మీద వాలిపోయాడు రుద్ర. అప్పటిదాకా వాళ్ళ రొమాన్స్ని దొంగచాటుగా చూస్తున్న బసవ వంకరగా నవ్వి, వీడు చాలా రొమాంటిక్గా ఉన్నాడు, కడుపుతో ఉన్న పెళ్ళంతో ఇప్పుడు కూడా ఇంత రొమాన్స్ చేస్తున్నాడంటే అది నార్మల్గా ఉన్నప్పుడు ఇంకెలా ఉండేవాడు. అయినా తప్పు వాడిది కాదులే, దాని అందం అలాంటిది. నేను చూసిన ఆడవాళ్ళలో ఇదే చాలా అందగత్తే. దీనికోసం ఆ కౌశల్ అంత వెరెత్తిపోవడంలో తప్పులేదు. దీన్నోసారి టేస్ట్ చేసి అప్పుడు చంపుతాను. ఇప్పుడు వీడి రొమాన్స్ చూశాక మనకు కూడా ఫీలింగ్స్ పెరిగిపోయాయి అనుకుంటూ చేత్తో గుండెల మీద రాసుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు బసవ. కమిషనర్ ఫోన్ చేసి పిలవడంతో ఆర్యన్ ఆయన ఇంటికొచ్చాడు. అతను కార్ దిగి లోపలికి వెళ్ళిన వెంటనే హాల్లో సోఫాలో తండ్రి భుజం పైన గారాలు పోతూ కనపడింది అతిథి. ఇదేంటి ఎక్కడుంది, ఇది కూడా కమిషనర్ గారితో అంత క్లోజ్గా ఉంది అంటే తను ఈయన కూతురేనా అని డౌట్గా అనుకుంటూ ఆయన ఎదురుగా వెళ్ళి సెల్యూట్ చేశాడు ఆర్యన్. ఆర్యన్ని అక్కడ యూనిఫామ్లో చూసి షాక్ అయింది అతిథి. కమిషనర్ ఆర్యన్ని కూర్చోమని చెప్పి కూతురు వైపు చూసి, బేబీ, ఇతను కొత్తగా సిటీకి వచ్చిన ఏసీపీ ఆర్యన్. ఆర్యన్, తిను నా డాటర్ అతిథి అని ఒకరికొకరు పరిచయం చేశారు ఆయన. హాయ్ అని ఫార్మల్గా విష్ చేసిన ఆర్యన్ని చూసి షాక్ నుండి తేరుకున్న ఆమె హాయ్ అని రాని నవ్వు నవ్వి, డాడీ కాఫీ తీసుకొస్తాను
అని ఆమె లేవగానే కుక్పెట్టిన కాఫీ తీసుకురా బేబీ అని భయంగా చెప్పారు కమిషనర్. దాంతో ఆయన్ని అతిథి కోపంగా డాడీ అని అరిచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె. అబ్బా అని చెవులు మూసుకున్న ఆయన ఆర్యన్ని చూసి ఏమనుకోక ఆర్యన్, తల్లి లేని పిల్ల అని కాస్త గారం చేశాను అని నవ్వి వెల్ నీకు చెప్పిన కేసు ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ప్రొఫెషన్లోకి వచ్చేస్తూ. నాకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు సార్. ప్రస్తుతం ఎవరు చంపారని ఎవిడెన్స్ కోసం ట్రై చేయడం వేస్ట్ ఆఫ్ టైం అని అర్థమైంది అన్నాడు ఆర్యన్. అంటే ఏం చేద్దామని నీ ఉద్దేశం ఆర్యన్ అని సూటిగా అడిగారు ఆయన. సార్, ఒక క్రిమినల్ మీద ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా 100 కేసులు నమోదై ఉన్నా ఒక్కదానికి కూడా ప్రూఫ్ లేదు, ఒక్క సాక్ష్యం లేదు. ఆ ధైర్యంతోనే కదా సార్ వాడు ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికే వెళ్ళి అతని భార్య బిడ్డని చంపి వాళ్ళ వాళ్ళు కూడా లేకుండా చేయగలిగాడు. ఎవరు చేశారని మనందరికీ తెలుసు, కానీ ఏమీ చేయలేము. కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు. అవి లేకనే కదా అలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఇంతమంది పోలీసులుండి కూడా వాడిని టచ్ కూడా చేయలేదు ఇప్పటిదాకా. చనిపోయిన ఆఫీసర్ ఎంత నిజాయితీపరుడో మీకు కూడా తెలుసు. అతని నిజాయితీకి బహుమానం అతని ప్రాణం తీయడంతో పాటు అతని కళ్ళ ముందే తన భార్యని హింసించి చిత్రహింసలు పెట్టి చంపుతుంటే ఏం చేయలేక ఎంత వేదన పడి ఉంటాడో ఒక్కసారి ఆలోచిస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. కానీ చట్టం మన చేతుల్లోకి తీసుకోవడానికి మన రూల్స్ ఒప్పుకోవు. ఏదైనా మంచి కోసం చేయాలంటే కూడా మనకు చట్టాలు రూల్స్ అడ్డొస్తాయి, కానీ చెడు పనులు చేసే ఆ క్రిమినల్స్కి అవేమీ అడ్డురావు. అదే మన కర్మ కదా సార్ అని అసహనంగా పిడికిలి బిగించి చెప్తున్న ఆర్యన్ నరాలు పొంగిన విధానం చూస్తేనే తెలుస్తుంది అతడు ఎంత ఆవేశాన్ని అణుచుకుంటున్నాడోనని కమిషనర్కి. కిచెన్ దగ్గర నిలబడి వాళ్ళ మాటలని మొదటి నుండి విన్న అతిథికి కూడా చాలా బాధగా అనిపించింది. తన లైఫ్లో కూడా అంత విషాదం ఉంది. తన తండ్రి నిజాయితీకి బహుమానంగా తన తల్లిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. కానీ ఆ చంపిన క్రిమినల్ ఎవరో తనకి తెలీదు. 5 ఏళ్ల పాపగా తల్లికి దూరమైంది అతిథి. ఆ ఏజ్లో తనని కాపాడుకోవడం కోసం తల్లి ఎంత తాపత్రయపడ్డది అర్థం కాలేదు. కానీ వయసొచ్చాక తన తల్లి త్యాగం అర్థమైంది. తండ్రి అప్పటికీ ఇప్పటికీ కూడా తన నిజాయితీ వదలలేదు. అదే ఆమెకి గర్వపడే విషయం. ఆర్యన్ ఆవేశంగా అడుగుతున్న విధానానికి కోపంతో అతని కళ్ళని చూసిన అతిథికి చాలా భయమేసింది. కమిషనర్ ఆర్యన్ భుజం పైన చెయ్యేసి కంట్రోల్ ఆర్యన్, వాడి పాపం పండి మన చేతికి చిక్కే రోజు దగ్గరలో ఉంది. నాకు కూడా అలాంటి క్రిమినల్స్ని చూసినప్పుడే అలాగే అనిపిస్తుంది. కానీ మనం ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఆవేశం కన్నా పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మనమే కంట్రోల్ తప్పితే చట్టం మీద సామాన్యులకి నమ్మకం ఉండదు. చనిపోయిన మన ఆఫీసర్ మల్హోత్రాని అతని ఫ్యామిలీని చంపిన ఏ ఒక్కరిని వదలం. వెంటనే శిక్ష పడిపోయినా శిక్ష నుండి అయితే తప్పించుకోలేరు. వాడిని పట్టుకునే విషయంలో మనకు ఒకరు హెల్ప్ చేస్తారు. నీకు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రుద్రదేవ్ వర్మ తెలుసు కదా, ఆయన కూడా ఈ గిరీశం కోసమే వెతుకుతున్నారు. ప్రజెంట్ ఆ గిరీష్ పగతో రుద్రదేవ్ ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఆ ఫ్యామిలీ వాళ్ళ మీద చాలా అటాక్స్ చేయించాడు. వాడికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మన డిపార్ట్మెంట్కి తెలియనివి కూడా చాలా సందర్భాల్లో ఆ రుద్రదేవ్నే మనకు అందించారు. ఆ గిరీష్ని పట్టుకోవడానికి అతని హెల్ప్ మనకు చాలా ముఖ్యం. లాస్ట్ టైం వాడు మన చేతికి చిక్కినట్టే ఎస్కేప్ అయ్యాడు. ఆ టైంలో కూడా రుద్రగారే మనకి హెల్ప్ చేశారు. బట్ అది మన వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అని నిట్టూరుస్తూ చెప్పారు కమిషనర్. వాట్ ఏమంటున్నారు సార్? ఒక బిజినెస్ మ్యాన్ పోలీసులకి మాఫియా క్రిమినల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి సార్? అసలు వాడికి ఈ రుద్రదేవ్ ఫ్యామిలీకి ఏంటి ఇష్యూ? మన డిపార్ట్మెంట్ కంటే అతని నెట్వర్క్ ఎక్కువని స్వయంగా మీరే ఒప్పుకోవడం నాకు డైజెస్ట్ కావడం లేదు సార్ అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్. నిజం అంగీకరించక తప్పదు ఆర్యన్. మన డిపార్ట్మెంట్లో నిజాయితీ కలిగిన ఆఫీసర్స్ ఉన్నట్టే కరప్టెడ్ ఆఫీసర్స్ లేకపోలేదు. అలాంటి వాళ్ళ వల్ల కొంత డ్యూటీ బాధ్యతగా కాకుండా జీతం కోసం చేసే డ్యూటీ చేసే వాళ్ళ కొంత క్రిమినల్స్కి అడ్వాంటేజ్గా మారిపోయింది. ఇక రుద్రగారి విషయం అంటావా? ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, అందుకే ఆయనకి సొంత నెట్వర్క్ ఉంది. అలాంటి వాళ్ళని ఈ గిరీష్ వాడి మేనల్లుడు చాలా ఇబ్బంది పెట్టారు. ఈ గిరీశం మేనల్లుడు కౌశల్ అనే ఒక సైకో కిల్లర్ వల్ల రుద్రగారి వైఫ్ శివాని గారి పేరెంట్స్తో పాటు తన సిబ్లింగ్స్ని కూడా చంపేశాడు. వాళ్ళతో పాటు ఇంకొన్ని నేరాలు హత్యలు కూడా చేశాడు కౌశల్. ఆ హత్యల వెనుక ఉంది కౌశల్ అని బయటపెట్టింది రుద్రగారే. అప్పుడే వాడిని పట్టి మనకు అప్పగించారు. ఆ టైంలో ఈ గిరీశం వాడికి మేనమామ అనేది మనకి తెలిసింది. ఆ గిరీష్ మన వాళ్ళపై అటాక్ చేసి వాడిని తప్పించి మన వాళ్ళని చంపేశాడు ఆ గిరీష్. అప్పటి నుండి ఆ కౌశల్ కోసం చాలా ట్రై చేశాం కానీ దొరకలేదు. వాడి వల్ల తన ఫ్యామిలీకి థ్రెట్ ఉందని రుద్రగారు కూడా చాలా వెతికించాడు. మన డిపార్ట్మెంట్ కూడా ఎంత వెతికినా ఆ కౌశల్ ఇప్పటిదాకా దొరకలేదని చెప్పిన కమిషనర్ కౌశల్ చనిపోయిన విషయం తెలిసినా సరే ఆర్యన్కి చెప్పరాయన. ఆయన చెప్పిన విషయాన్ని విని ఆర్యన్ సాడ్గా ఫీల్ అవుతూ
అసలు ఆ కౌశల్కి శివాని గారి ఫ్యామిలీని చంపే అవసరం ఏంటి సార్? ఆ ఫ్యామిలీకి కౌశల్ ఫ్యామిలీకి మధ్య ఏమైనా పాత పగలున్నాయా అని అడిగాడు ఆర్యన్ కమిషనర్ని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.